అండి, ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నా. చూడండి నా స్టైల్లో ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది. కాకరకాయ నా ఫేవరెట్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ మనం ఈ మీద పొట్టంతా తీసేసుకుందాం. నా దగ్గర అయితే పిల్లలు లేదు, నైఫ్ తోనే నేను అంతా తీసేసుకున్నాను. ఇలా అన్ని తీసుకోవాలి, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కదా పొట్టుంటే. కొంచెం ఎక్కువ చేదు లేకుండా ఫ్రై అనేది బాగుంటుంది. ఇలా అన్ని తీసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా అయితే మనం పొట్టు తీసేసుకున్నాం. ఇప్పుడు వాష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కాకరకాయని నీట్గా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. నేను ఏ షేప్లో కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. అన్నీ ఈ షేప్లో కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఈ షేప్లో అయితే అన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం కాకరకాయ వేపుడు ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకుందాం. దీంతో నేను 5 వేసుకుంటున్నాను, 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం హెవీ హీట్ అయ్యాక మనం కాకరకాయలు అయితే వేసుకుందాం. కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మంచిగా ఫ్రై అవుతాయి కాకరకాయలు. మనం ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. కాకరకాయలు అయితే వేసుకుంటున్నాను. కాకరకాయలన్నీ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అలా సరే కలుపుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంటుంది మళ్ళీ. కొంచెం అయితే ఇంకా మగ్గిపోయినాయి. ఇంకొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం పసుపు అయితే వేసుకుందాం. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. కలుపుకుందాం. ఇంకొక 5 మినిట్స్లో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్లో కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
నచ్చని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కాకరకాయ ఫ్రై వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.